అయితే ఈ సందర్భంగా మన ఈ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ గ్రూప్ రెస్పాండ్ అయింది. చిత్రంగా వాళ్ళ స్పందన చిత్రమేం కాదు, వాళ్ళ ద్వంద్వ వైఖరిని మరొకసారి వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి అన్నమాట. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు జరిగినాయి. అవి పూర్తిగా పెయిడ్ మూమెంట్, పెయిడ్ నిరసనలు అందరికీ తెలుసు. ఆ టైంలో పోర్న్ స్టార్ మియా ఖలీఫా, ఫారినర్, విదేశీయురాలు, రైతు నిరసనల మీద ఆమె ట్వీట్ చేసింది. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నిరసనలకు అనుకూలంగా, ఇక్కడ ఆందోళనకు అనుకూలంగా, అది పూర్తిగా పెయిడ్ నిరసనలు అవి. అట్లనే సింగర్ రెహానా అనే మరొక విదేశీయురాలు కూడా రైతు నిరసనల మీద ట్వీట్ చేసింది అనమాట. అప్పుడు ఈ గ్రూప్, ఈ మందా వాళ్ళని సమర్థించారు. విదేశాల నుంచి కూడా మద్దతు వస్తుంది ఇక్కడ ఆందోళనకని. అదే సింగర్ మేరీ మిల్బెన్ దేశానికి మద్దతుగా చేసింది. ఆమె దేశ ప్రధానికి మద్దతుగా చేసింది, ఈ దేశ ప్రధాని విధానాలకు మద్దతుగా చేసింది. ఈ ట్వీట్ మాత్రం వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారనమాట. భారత అంతర్గత వ్యవహారాల్లో ఆమె జోక్యం ఏందని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు మళ్ళీ సమర్థించారు. ఒక పోర్న్ స్టారు, ఇంకెవరో రెహానా అనే ఇంకొక అంటే సమర్థించారు. ఇప్పుడు ఒక అమెరికాకు చెందిన ఒక సింగర్, రాహుల్ ఇది కరెక్ట్ కాదు, నీ దేశానికి నువ్వు వ్యతిరేకంగా, నీ దేశ ప్రధానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతావు? భారత ప్రధాని దేశం కోసమే ఏదైనా చేస్తాడు, దాంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంది, ఒక వ్యూహం ప్రకారమే ఆయన తీరు ఉంది అంటేనేమో వీళ్ళు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారనమాట. హిపోక్రసీ, ఇదే హిపోక్రసీ.